హాయ్ నా గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఈరోజు మేమైతే అలిపిరి మెట్లు ఎక్కడానికి అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. సో కింద నుంచి పైకి మెట్లు ఉంటాయంట, 3500 స్టెప్స్. అవి అయితే పైకి అయితే క్లైంబ్ అయితే చేస్తాము. నేను అండ్ నాతో పాటు మొత్తం బూట్ క్యాంప్లో ఉన్న చాలా వరకు మెంబర్స్ అందరూ ఎక్కుతున్నాం. ఓన్లీ రాజ్, నితిన్ మిస్సింగ్, రూపేష్ కూడా. మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. డాన్ అన్న, నేను, రాకేష్ బ్రో, మోహి, చైతు వీళ్ళంతా ఎక్కుతున్నాము. చూద్దాం పదండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, 7:30 అయింది. మేము యాక్చువల్లీ 5 o'clock నుంచి ఎక్కడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ 7:30 అయితే అయిపోయింది. సో ఎలా జరుగుద్ది ఏంటి అనేది మాకు తెలీదు. మా దగ్గర అయితే దర్శనం టికెట్లు ఉన్నాయి కదా బ్రో, పర్స్లో ఉన్నాయి. మాకైతే నైట్ 10 o'clockకి దర్శనం టికెట్స్ ఉన్నాయి. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్ళి అలిపిరి మెట్లు అయితే ఎక్కుదాం పద. ఇదిగోండి బ్రో, ఈ బ్రో పేరే సాయి. ఈ బ్రోనే కొద్దిగా హెల్ప్ చేశారనమాట ఇక్కడ ఉన్న మొత్తం టెంపుల్స్లో దర్శనాలు అన్నిటికీ కొద్దిగా త్వరగా అవడానికి. అండ్ చాలా మంచిగా అయింది. థ్యాంక్ యూ సాయి బుర్దా. అండ్ వీళ్ళ ఫాదర్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు, ఆయన వల్ల అయింది. థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు మొత్తం తిరిగి లీల చూపించిన లీల, వీడు కూడా మాతో పాటు ఉండి పానిక్ లీల. సో చాలా మంచిగా మాకు తోడుండి నీట్గా తిప్పాడు అనమాట. అన్ని లోకల్ గైడ్లా గైడ్ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకొని అటు ఇటు ఇటు. సో మాకైతే చాలా బాగా దర్శనాలు అవ్వటానికి, అంత క్విక్గా అవడానికి వీళ్ళిద్దరే కారణం. వాళ్ళ ఫాదర్కి కూడా చాలా థ్యాంక్ యూ. రూపేషా, రూపేష్. అండ్ రూపేష్ కూడా బ్రో, మాకు ఇక్కడ రూపేష్ ఇక్కడ లోకల్గా వచ్చాం కదా, ఇక్కడ మొత్తం హోటల్ అంతా ఆయనే ఇచ్చాడనమాట. అండ్ మిగతా వీళ్ళిద్దరిని కూడా మొత్తం తిరుపతిలో ఉండి లోకల్లో కార్లు అవన్నీ బుక్ చేసి అన్నీ చాలా బాగా హెల్ప్ చేశాడు రూపేష్ కూడా. ఒక్కొక్కరు దేవుళ్ళగా మొత్తం దేవుడే చేయించుకుంటున్నట్టు జరిగింది మాది చెప్పాలంటే యాత్ర అంతా కూడా. డాన్ అయితే ఇప్పుడు కొబ్బరికాయ అండ్ హారతిది పెట్టి కొడుతున్నాడు అనమాట, అంత మంచిగా జరగాలని చెప్పి. నాది లెఫ్ట్ హ్యాండ్, అందుకే నేను కొట్టట్లా. డాన్ అన్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి రైట్ హ్యాండ్ పెట్టి కొడతాడు. సో చలో లెట్స్ గో డానీ బాయ్. ఏం పగిలిందిరా. చలో అన్న ఇప్పుడు బయలుదేరిపోదాం ఇంకా. లెట్స్ గో, లెట్స్ బిగిన్. అండ్ మనకు ముందు కనిపించేది 7 కొండలు అన్నాం. మొత్తం ఆపోజిట్ కనిపించేది అంతా కూడా 7 కొండలు. సో మీకు ఆ స్వామి వారు పడుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట కొండంతా కూడా. మీరు చూసినట్టయితే ఈ కొండలో పైన కిరీటం, ముక్కు, ఓకే ఐస్, నామంతో సహా అవన్నీ కనిపిస్తాయి. మీరు చూడండి, కారు వచ్చేసి ఇటు సైడ్ నుంచి చూడండి అన్న, మీకు సేమ్ కనిపిస్తుంది. మీరు లిప్స్ దగ్గర నుంచి చూడడం స్టార్ట్ చేయండి, మీకు ఆటోమేటిక్ అవుతుంది. నోస్ హైయెస్ట్ పాయింట్, నోస్, లిప్స్, మొత్తం పైన కిరీటం అవన్నీ కూడా కనిపిస్తాయి మీకు. ఇదంతా చాలా బాగుంటుంది అంట. మీరైతే మెట్లు ఎక్కాలంటే దారి ఈ విధంగా వెళ్ళాలన్నమాట. అండ్ చలో అన్న ఇదే ఎంట్రన్స్ అనమాట, వే టు ఫుట్ పాత్. సో నడక దారి మీద వెళ్ళేవాళ్ళు ఇలాగే వెళ్ళాలని చెప్పి. ఇదిగోండి నేనైతే కొబ్బరికాయ కూడా తీసుకున్నాను. ఈ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే చేస్తాను అనమాట. ఓకే చూడొచ్చు, ఎక్కడి నుంచి స్టార్ట్ అనుకుంటా. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే మెట్లు, అలిపిరి మెట్లు. మామా నాది లెఫ్ట్ హ్యాండ్, ఏమనుకోకండి, దేవుడు నాకు ఏ డామినేట్ చేయించాడో దాంతో రైట్తో ట్రై చేద్దాలే. చాలా కిలికిలా అంటుందో ఏదో తేడా ఇరుకు. సో మనదైతే చాలా మంచిగా పగిలింది. ఎక్కడ పెట్టాలి? అరే ఏయో ఇవ్వాలంట చేతికి. సో ఏయో వేయాలంట, ఎక్కడ ఉంచేయాల? రెండు డాన్ అన్న వాళ్ళు కూడా కొడుతున్నారు. రాకేష్ అన్న కొడుతున్నాడు. ఏదో అన్న, అబ్బా ఈయన షర్ట్ మీద వేసాడు రా, తడిపేసాడు ఈయన బ్రో. చెప్తాను అబ్బా, ఒక్క షాట్, వన్ టప్ ప్లేయర్ గైస్, వన్ టప్ ప్లేయర్. ఎటువంటి ఇబ్బందులు రాకుండా మంచిగా ఎక్కాలి దేవుడా. మా బ్యాచ్ కొబ్బరికాయలు అయితే కొట్టామన్నా. సో ఇప్పుడు పైకి ఎక్కడం స్టార్ట్ అయితే చేస్తున్నాం. అండ్ ఈ పువ్వులు సమర్పించాలంట ఇక్కడ ఏదో పాదం దగ్గర. సో అందుకే చూస్తున్నా. గోవిందా స్వామి
స్టార్ట్ రా మన వాళ్ళది, అందరూ వస్తే స్టార్ట్ చేసేద్దాం. ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది ఈరోజు, సాటర్డే ఏమో, సో ఫుల్ క్రౌడ్. గోవిందా 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 గోవిందా. అండ్ మీరు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన వెంటనే మాకు ఎన్నో మెట్రో కూడా కౌంట్ తెలియట్లా, బట్ డిస్టెన్స్ 0.0 కిలోమీటర్స్ ఇక్కడైతే బోర్డు అయితే పెట్టుంది నాకు తెలిసినంత వరకు. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎవరో స్వామివారిది తులసి మాల అయితే వేసింది పైన, నాకు అంత పేర్లు కనిపించట్లేదు. అదనమాట స్టార్టింగ్ వచ్చి రాగానే. అండ్ ఇటు సైడ్ కూడా మీకు స్వామివారు కనిపిస్తున్నారు ఇక్కడ కూడా నీట్గా. ఓకే, మొత్తం తులసి మాల వేసి చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు. అది ఆ తర్వాత ఇక్కడికి వస్తే మీకు ఒక హుండీ తర్వాత ఇక్కడ దండం పెట్టుకోవాలా. నా దగ్గర ఒక్క కాయిన్ కూడా లేదయా. ఏదో ఒకటి బ్రో, ఎందుకు కాయిన్స్ తీసుకుందాం బ్రో తర్వాత. కిందనా మీరు చెప్పాలిగా మీరు. చలో ఇక్కడికి వచ్చినప్పుడు గుడి హుండీ ఉంది, దాంట్లో అయితే వేసాం. అండ్ మీరు వచ్చి రాగానే మీకు ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. సో చలో ఇవే శ్రీవారి పాదాలు అంటన్నా. నిన్న ఇప్పుడే మాకు శ్రీవారి పాదాలు దర్శనం అయితే అయిపోయింది. ఓకే, శ్రీవారి పాదాలు దాంట్లోనే మీకు వీరాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామిది టెంపుల్ ఉంది. అండ్ ఇంకా వేరే అమ్మవారిది కూడా టెంపుల్ ఉంది. అండ్ మేమైతే పాదాలు అయితే చూసాము. పాదాలు ఇస్తారు మీకు, ఎల్లో కలర్ బ్రాస్వి అనుకుంటా, ఇత్తడివి. మేమైతే మోసి ఒక ప్రదక్షిణ అయితే చేసాం లోపల. ఆ తర్వాత మళ్ళీ పాదాలు తీసుకున్నారు. అండ్ లోపల నేను శ్రీవారి పాదాలను చూశాను, సిల్వర్తో వేసి ఉన్నాయి, పెద్ద రౌండ్ దాంట్లో ఫుట్ ప్రింట్ షేప్లో. సో అది అయిపోయిన తర్వాత మేమైతే పైకి అయితే వెళ్తున్నామన్నా. ఇప్పుడు వచ్చి మనం ఎన్నో మెట్లు ఎక్కలేదు, హార్డ్లీ ఒక 100 మెట్లు కూడా ఎక్కున్నామేమో నాకు తెలిసినంత వరకు. ఓకే, మీరైతే వచ్చిన వెంటనే ఇక్కడ పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది అన్న. ఐ థింక్ దిస్ ఈజ్ ద లార్జెస్ట్. ఇంకోండి ఇది మొత్తం గోపురం, రాజగోపురం. ఇది రాజగోపురం. ఓకే బ్రో, వాళ్ళు ఎవరో సెల్ఫీ అని వచ్చినట్టు మీరు చూసినట్టయితే ఇందాక చూపించా కదా రాజగోపురం. తర్వాత మనం అయితే వెళ్తున్నాం, ఇలా అయితే లోపలికి అయితే వెళ్తా ఉన్నా. ఓ ఇప్పుడుకి స్టార్ట్ అయింది ఏంటి మెట్టు. అండ్ మనం అయితే నడుచుకుంటూ వెళ్తే ఈ విధంగా అయితే కనిపించింది. ఓ ఏవో అంటుకుంటున్నాయి రో కాళ్ళకి. ఓ ఇప్పుడు మనకి పైకి వచ్చిన వెంటనే వచ్చి రాగానే మీకు ఇక్కడ మత్స్య అవతారం అయితే కనిపిస్తుంది అన్న. ఓకే, ఇది నాకు తెలిసి కింద కట్టేశారు గుడ్డ, కానీ అది ఒక ఫిష్ షేప్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ దండం కూడా పెట్టుకుంటున్నా. ఓకే, ఇంకో మీరు కూడా పెట్టుకున్నామా. చలో అన్న, ఇక్కడ మనకి వెరిఫికేషన్ జరుగుద్దంట, ఏమన్నా పట్టుకెళ్తున్నామా ఏంటి అని చెప్పి. పాత్ పిలిగ్రిమ్స్ ఫ్రిస్కింగ్ పాయింట్ అంట. అండ్ అన్న ఇప్పుడే చెక్ అయ్యింది మొత్తం, మీ దగ్గర నైఫ్స్ ఉన్నాయా ఏమున్నాయా అవన్నీ. మెట్ల మీదకి ఒకసారి ఎక్కేసాక ఏం న్యూసెన్స్ ఉండకూడదు అని చెప్పి మనం అయితే కంటిన్యూ అయితే అవుతున్నాం అన్న. గోవిందా 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 గోవిందా. వీళ్ళైతే హారతి సంథింగ్ ప్రతి స్టోన్కి హారతి వెలిగించుకుంటూ వెళ్తున్నారు. అండ్ మనం ఎటువంటి మైల్ స్టోన్ దగ్గరికి రాలేదు ఇప్పుడు వచ్చేసరికి. చూసుకోండి మేము కొద్దిగా స్పీడ్ పెంచుదామని ఫిక్స్ అయ్యాము. బట్ నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇప్పుడు దాకా. మనమైతే 100 స్టెప్స్ కూడా ఎక్కలేదు, ఇంకా 100th స్టెప్ మీకు చూపిస్తాను రండి. గోవిందా గోవిందా. చలో మామ, ఫస్ట్ 100 స్టెప్స్ ఇప్పుడు కంప్లీట్ అయితే అయినాయి అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ 100th స్టెప్. చలో గోవిందా.
అండ్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారన్న. ఒకళ్ళు అయితే హారతి అంటించుకుంటూ వెళ్తున్నారు, ఒకళ్ళు బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు. అండ్ మనమైతే 100th స్టెప్ దాటి పైకి వచ్చాం. ఇక్కడైతే కొండ ముచ్చులు అయితే ఉన్నాయన్న. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కొండ ముచ్చులు, కూర్మ అవతారం ఉంది. అండ్ అక్కడ జింకలు కనిపిస్తున్నాయంట. ఓకే అన్న, ఇప్పుడు మనం 200 మెట్ల దగ్గరికి అయితే వచ్చామంట. అండ్ ఇప్పుడు మనమైతే 250వ మెట్టు దగ్గరికి వచ్చాం. ఇక్కడ మైసూర్ గోపురం అయితే ఉంది, మీరు చూడొచ్చు. మైసూర్ గోపురం ఇది. 250వ మెట్టు అయిపోయింది, మనమైతే ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది. దానన్నా దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? దానన్నా వెనక్కి ఆగిపోయాడు అన్న. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? దానన్న పెళ్లి వయసు వచ్చేసింది, ఇంకా పెళ్లి చేసేది నీకు. 500వ స్టెప్ కూర్చుని పోతాను అంటున్నాను. ఈ బ్లాగ్ లో సినిమాటిక్స్ అన్నిటికి క్రెడిట్స్ గోస్ టు కెమెరామ్యాన్ చైతన్య. దుబ్బులు కూడా ఆడి. చలో లెట్స్ గో. మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం 500 మెట్టు దగ్గర. హాయ్ బ్రోస్, ఎవరు బ్రో? వైజాగా? చలో లెట్స్ గో. మధ్యలో సెల్ఫీలు కూడా అయిపోతాయి. ఓం నమో వెంకటేశ్వర గోవింద గోవింద. అప్పుడే స్టెప్ నెంబర్ 700, ఇంకా రిమైనింగ్ 2850. చలో, మనకి ఇక్కడ ఇంకొక అవతారం అయితే ఉంది. ఆఫ్టర్ క్రాసింగ్ 700 స్టెప్స్ మనకైతే ఇక్కడ వరాహ అవతారం. సో వరాహ అవతారం స్వామివారిది ఇదిగోండి వేసి వచ్చేసిందారా షార్ట్. చలో, చెప్పట్లేదు, చెప్పాలరా రే మీరు. గోవింద. ఓకే, ఎట్ సైకలాజికల్ మైల్ స్టోన్. చాలామంది సైకాలజీ ఇక్కడే ఆగుదాం అనిపించింది. సో వీఆర్ నియర్ 1000th స్టెప్. చలో, కర్పూరం స్మెల్. మనమైతే ఇప్పుడు 1150 మెట్లు ఎక్కాం. ఇప్పుడు నౌ ఐ స్టార్టెడ్ ఆవేశం. సో ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్ నౌ. ఇప్పటికి అయిందన్న స్టామినా. సో అవర్ ఫస్ట్ స్టాప్ విల్ బి హియర్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. వెళ్ళు బ్రో. చలో, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా 1150 మెట్లు ఎక్కితే ఎక్కాం. మన వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారో తెలీదు, బట్ 1/3 ఆఫ్ అవర్ జర్నీ ఈజ్ డన్. మోహి, హౌ ఆర్ యూ ఫీలింగ్? వెరీ గుడ్. భక్తితో చేస్తూ ఒక డివోషనల్ వైబ్, నాట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్ లాగా అయితే చేయట్లేదు మేము. డివోషనల్గా ఐ నో మై సెల్ఫ్ చేయగలమని, డూయింగ్ ఇట్ ఫర్ భక్తి. నేను చెప్పాను అవార్డ్ విన్ అయితే వెల్కమ్, డూ
కాళ్ళ మీద వస్తానని చెప్పి మెట్ల దారి మీద అలిపిరి మెట్ల మీద. సో అందుకే మనం ఈ మెట్ల మీద తిరుపతి అయితే వెళ్తున్నాం. సో మన వాళ్ళ గురించి మనం ఇప్పుడైతే ఎదురు చూద్దాం, తర్వాత వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. 2000 years later. ఫైనల్లీ డాన్ అన్న కేమ్. నడిగిరికి వనకం గోవిందా. ఏంటి స్వామి ఇంత లేటు? వీళ్ళందరూ అలసిపోతున్నారని చెప్పి జాగ్రత్తగా అయిపోయింది, ముందు నీ షర్ట్ తడిసిపోయిందే. లేదు పైన వాటర్ చల్లుకున్నా, చల్లగా ఉండాలని. బాడీ చల్లుతుందిలే ఆటోమేటిక్గా నీకు. ఫైనల్లీ డాన్ అండ్ వాళ్ళు వచ్చారన్న. ఇట్స్ 10-12 రైట్ నో. సో 10-12 తర్వాత మేము ఎప్పుడు స్టార్ట్ అవుతామని తెలియదు. మళ్ళీ అటు నేడు ఉంది, నేను అటు పోతాను. ఏం డానా దా చెప్పు, కరెక్ట్గా వచ్చినావు చెప్పు. ఏంటి ఎలా, హౌ ఆర్ యూ ఫీలింగ్? అన్స్టాపబుల్ గా ఎక్కడ వచ్చేసాం. 1200 అయినాయా? ఇంకా పైన ఉందా? 1200 ఇంకా జస్ట్ 2300 అయిపోతుంది. చలో అన్న, ఫైనల్లీ మన వాళ్ళు వచ్చారు. 10:16కి వీఆర్ స్టార్టింగ్ అగైన్. అండ్ మనం ఎక్కడైతే స్టోర్ ఉంది, స్టోర్లో టాటా గ్లూకో ప్లస్ అమ్మా. సో అయితే తాగుతున్నాం. మన బ్రో ఇస్తున్నాడు, మన వాళ్ళకి చల్లగా ఉన్నాయి తీసేస్తున్నాడు. బా మీరు కూడా ట్రై చేయాలండి. దాని మీరు కూడా. సో ఇప్పుడు దాకా ఇక్కడే జింక్ ఉంది బ్రో, మేము కనీసం చూడండి కూడా చూడలేదు. దుప్పుయా మనకి మధ్యలో వేరే అవతారం అయితే వచ్చింది, శ్రీ నరసింహ అవతారం. ఇక్కడ అందరూ కూడా నరసింహ అవతారాన్ని దర్శనం చేసుకుంటున్నారన్న. అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్, లెట్స్ గో. అండ్ చలో అన్న, ఇక్కడ ఎవరు బ్రో? తనుక. చలో మామ, మేము ఇక్కడైతే 1750 స్టెప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి పేరు చూస్తే కానీ తెలవదు మనకి. శ్రీ వామన అవతారం. ఓకే, అదే అడుగుతారు కదా. ఓకే అదే తొక్కుతారు, అదే వామన అవతారం అంటున్నా. చలో ఓరి ఎక్కడెక్కడ కొట్టుకోదు ప్లేస్. గోవిందా గోవిందా గోవిందా. అయ్యో బోర్బో. చలో ఇక్కడ నుంచి తిరుపతి వ్యూ ఈ విధంగా ఉందన్న. ఒక ఐతో చూస్తే 50 mm లెన్స్తో చాలా బాగుంటుంది. అమ్మా ఈ హారతి పెట్టుకుని వెళ్తున్నారు, మనం వాళ్ళని దాటడానికి ట్రై చేస్తున్నాము. ఫైనల్లీ దాటాము. వీఆర్ నియర్ 1900th స్టెప్. ఇక్కడికి 1900 స్టెప్స్ అయితే అయినాయి. ఇంకోండి మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఫైనల్లీ మీరు కనుక వెళ్తే ఇంకా 1650 స్టెప్స్ రిమైనింగ్ అండ్ 1900 స్టెప్స్ ఎక్కారు అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు పైన ఇంకో హాల్ట్ అయితే ఉంది. ఇంకొన్ని కావాలంటే మెట్ల మీద కూడా కారు చేసింది. ఇంకోండి 1900. చలో అన్న మంది లెట్స్ కంటిన్యూ. మీకు ఇక్కడ మధ్యలో చాలా స్టాల్స్ కూడా ఉన్నాయన్న. మిక్చర్వి, పసుపు కుంకుమ, ఐస్ క్రీము, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయంట. అయినా ఇది 2000 స్టెప్. వీఆర్ నియర్ 2000 స్టెప్స్. చలో అండ్ మనమైతే జపాలి దగ్గరికి వచ్చామని అంటున్నారన్న. మీరు 2000 మెట్లు దాటిన తర్వాత స్టిల్ పైకి ఎక్కుతూ ఉంటే యూ విల్ గెట్ అనదర్ గోపురం. ఈ గోపురం పేరేంటో నాకు తెలియదు, గాలి గోపురం అనుకుంటా. ఎస్, సో ఇది గాలి గోపురం అన్న. నామంతో నిండి ఇక్కడే నామం ఉంటుంది, పెద్ద నామం. లైట్లు వేస్తారు నైట్ టైము.
పాపం మోహిగాడికి అయితే కాలు కింద అరికాలు కింద కందిరికైతే కుట్టేసిందన్న. ఈడైతే నీట్గా ముళ్ళు తీసుకొని ఏ కాలుకిరా రైట్ కాలుకి అలా నడుస్తున్నాడు, సైడ్కి నడుస్తున్నాడు. పరీక్ష ఇప్పుడు ఇంకో పరీక్ష. సో మామూలు పరీక్షలు కాదు, వేరే లెవెల్ పరీక్షలు అవుతున్నాయి. చలో పదండి స్టార్ట్ అవుదాం. రావులే మనన్న గోవిందా దా. ఇక్కడ తన ఫ్యామిలీని తానే గుర్తించి ఎంతో ఆశ్చర్యానికి ఆనందానికి గురవుతున్నాడు. స్నేక్ జాతిని గురి అదే ఇంకా స్నేక్ వేసుకున్నాడు. పదండి వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. అండ్ అన్న ఇదే గాలి గోపురం లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. 2000 స్టెప్స్ దాటిన తర్వాత మీకైతే ఈ గాలి గోపురం వచ్చింది. అండ్ ఇక్కడ మీరు స్టార్టింగే మీకు అన్ని స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ముందుకెళ్తే ఏముందో చూద్దాం పదండి. అండ్ అన్న ఇక్కడ చాలా పెద్ద వెయిటింగ్ ఏరియా అయితే ఉంది, చాలా పెద్ద పెద్ద క్యాంటీన్స్ అయితే ఉన్నాయి. మీరు అందరూ ఫుడ్ కావాలంటే ఈ క్యాంటీన్స్ దగ్గర ఆగచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకా వేరే ఏయో ఫ్రెష్ అవడానికి బ్రో ఆర్ఎల్స్ అన్నదానమా ఇది వాటర్కి. ఓకే ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది, ప్యూరిఫైడ్ వాటర్. మీరు కావాలంటే ఇక్కడ బాటిల్ ఉంటే కనుక మీ దగ్గర పట్టుకొని తాగొచ్చు మీరు కింద పర్చేస్ చేసుకుంటే. అండ్ ఇక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి. ఓ బ్రో అది వచ్చింది బ్రో, అందరూ ఫోటోలు తీస్తారు కదా, అది ఉడతలాగా ఉంటుంది కదా, అది వచ్చింది. అయ్యో పైకి వెళ్ళిపోయింది అన్న ఇది. సో ఇక్కడైతే మాకు ఆ ఉడతైతే కనిపిస్తుంది అన్న. బొండం ఎంత అంట బ్రో? బొండం ఎంత కనుక్కోండి. దా మందే అంటే అన్న ఇంకో మన సబ్స్క్రైబర్ కనిపించాడు. చలో మన బ్రో అయితే తీస్తున్నాడు అన్న. బ్రో కూర్చోవచ్చా? ఓకే చలో అన్న, ఇంకో హాల్ట్ అయితే వచ్చింది మనకి. నువ్వుగా హలో చేర్స్ బాయ్స్ అన్న. అలా కూడా అన్న నాకు ఇంకోటి కొట్టన్నా, కొద్దిగా పెద్దది కూడా ఈసారి. నా ఆనందం నిమిషాల్లోనే అయిపోతుంది. ఓహో దా 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 అన్న. ఇవో పెద్ద జంట అన్న. అయ్యే ఏమన్నా ఇప్పుడే మనం ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే తీసుకొని తాగామన్నమాట. అండ్ ఈ బ్రో అయితే మనకి స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చాడు. పేరేంటి బ్రో? మహేష్. సో మహేష్ బ్రో అయితే మనకైతే డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. ఎస్ మనం అయితే మహేష్ బ్రోదే అంట ఒక రెండు కొబ్బరికాయలు నీళ్ళు తాగి బయలుదేరుతున్నాం. బాయ్ బ్రో, బాయ్. వ్లాగ్ వచ్చేది చూడు బ్రో మహేష్ బ్రో. బాయ్, థ్యాంక్ యూ బ్రో. ఓకే చలో బాయ్ బ్రో. బాయ్ బ్రో చలో. అండ్ మేము 2000 మెట్లు దాటిన తర్వాత మాకైతే మొత్తం నడిచే పాత అయితే వచ్చింది. అండ్ మేము చాలాసేపు నడుస్తున్నాం, చాలా రికవరీ అయితే అయిపోయాం. అండ్ వెళ్ళిపోతున్నాగా మనకైతే ఇక్కడ పరశురామ అవతారం అయితే వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ రామ అవతారాన్ని, పరశురామ అవతారాన్ని దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఆయన్ని చూడండి. మనం అయితే పరశురామ వారిని దర్శనం అయితే చేసుకొని ఇంకా ముందుకైతే సాగుతున్నాం. మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ డోంట్ ఫీడ్ వైల్డ్. సో మనం ఇప్పుడు ఫారెస్ట్ లోపల నుంచి అయితే వెళ్ళబోతున్నాం. ఓకేనా? అండ్ మీకు ఇక్కడ ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ అయినాయి అనుకో, ఈ పక్కనే ఉంది మెడికల్ది. సో మీరు చూడండి, ఈ పక్కనే మెడికల్ అయితే ఉందన్నమాట. మీకు ఏమన్నా ఎమర్జెన్సీ అయితే, మీకు లేడీస్ కానీ కళ్ళు తిరిగినట్టు కానీ ఆర్ఎల్స్ మిగతా ఏమన్నా ఎమర్జెన్సీస్ వచ్చినా యూ కెన్ గో హియర్ అండ్ టేక్ ఫస్ట్ ఎయిడ్. చలో దా. మా కెప్టెన్ డాన్ అన్న ఐజీఎల్ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మెట్లు అయితే స్టార్ట్ అవ్వలేదు అన్న. ఇది కొండ మధ్యలో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మీరు తింటాకి చాలా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఏంటది? అక్కర్లో
చలో అన్న, మనం ఇంకాస్త ముందుకు వచ్చాము. ఇప్పుడు ఇలా నడిచిన తర్వాత రిలాక్స్ అవుతున్నప్పుడే మనకైతే శ్రీరామ అవతారం. సో రాముడిలాగా అవతారం ఎత్తినప్పుడు వెంకటేశ్వర స్వామి అయింది. సో దిస్ ఈజ్ రామ అవతారం. కింద హనుమంతుడి గారి బొమ్మ కూడా, పట్టం కూడా పెట్టుంది. సో దిస్ ఈజ్ రామ అవతారం. సో అన్న, ఇప్పుడైతే మా మమ్మీ అయితే చెప్పారు రాయి మీద రాయి పెట్టాలంట ఈ కొండ మీద. సో అందరూ చాలా వరకు పెట్టి ఉంచారు. కొత్త రాళ్ళు తీసుకురావాలా, పాత రాళ్ళు పెట్టచ్చా? కొత్త రాళ్ళు ఎలా రా తెచ్చేది? కింద పడిని తీయచ్చా? ఓకే. సో చలో, ఇది నా బేస్ కింద చూస్ చేసుకుంటా బ్రో. పెద్దది పెట్టచ్చు. ఫస్ట్ స్టోన్ అయినా అట్లీస్ట్ పెద్దది ఏర్దాం. 2 రాళ్ళు. ఇంకో ఇది దీనిపైన ఇది బేస్ ఉంది, దానిపైన అది పెట్టడం అవదు బ్రో. కష్టం. ఇదా ఓకే బస్ 7 పెట్టేద్దాం బ్రో. అయితే దాని కింద ఇంకోటి ఉంది చూడండి, మొత్తానికి ఇది పెట్టండి. కింద పెట్టండి, కింద అయితే చలో సాధించాం. క్లాప్స్ గైస్. ఓం నమో వెంకటేశ. ఇదా అది పైన పెట్టండి, ట్రై చేయండి. పర్లే. సో డాన్ అన్న చెప్పాడు అనమాట దండం పెట్టుకోవాలని చెప్పి. సో అందుకే దండం పెట్టుకుంటున్నాం. మనదే హయ్యెస్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో అయితే. చలో గైస్, రాళ్ళు పెట్టమన్నారు, అమ్మ చెప్పినట్టే రాళ్ళు కూడా పెట్టాను. అది కూడా పెద్ద పెద్దవి, చాలా హైట్గా పెట్టాను. ఓకే. సో చలో, ఓం నమో వెంకటేశ గోవిందా. పదండి. చలో అన్న, ఇక్కడైతే మాకైతే జింకలు కూడా కనిపించినాయి. మొత్తం 5, 6, 3 ఉన్నాయి, 7 ఉన్నాయి, మొత్తం 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 రాకేష్ బ్రో ఇటు నుంచి కనబడుతున్నాయంట. 7 ఉన్నాయి. తీశారు కదా, 2 జూమేసి తీసుకున్నారు కదా, దా వచ్చేయండి. తింటుంది అది క్యూట్గా తినింది ఇప్పుడు ఓ ముక్క. చాలా క్యూట్గా తింటుంది మామ. దీని ఇంకమ్మ ఏం తిన్నా కానీ ఇంకా దగ్గరికి వస్తుంది. దా దా దా. పాము చూపిస్తున్నాడు మనోడు. లేదు, ఈ సౌండే కంగారు పడుతుంది. ఓ ఫ్యామిలీ ఇది వస్తుంది. ఓ ఫ్యామిలీ రాకేష్ బ్రో. ఇంకోటన్నా, మేము ఇలా జంకలు చూసాము. మొత్తం అందరూ ఫోన్లు తీసుకొని చూడటంతో పాటు అలాంగ్ విత్ ఫిల్మింగ్ కూడా చేసుకుంటున్నాం. రావాలి. చలో గాయస్, జింకలను చూసాం. మేమైతే ఏం ఫీడ్ చేయలేదు కానీ చూడటం అయితే చూసాం. అయ్యో ఇది కాదు, అది ఉంచుకోన్నా. ఆ బాక్స్ ఇందులోనే ఉంటుంది, ఇది ఆ బాక్స్లోనే ఉంటుంది. చెప్పాలా దాన్ని పెట్టి దేంట్లో తిప్పినా తిరిగి इधर आइए, इधर नहीं आइए, इधर आइए. हिंदी రాదండి దానికి. ఇడు పొడు పుడతారా అని కత్తేమని పుడుతుంది. చలో అన్న, పైకి వెళ్తున్నాం అలాగా. ఇంకా ఎన్ని ఉన్నాయి బ్రో? చాలా ఈజీగా ఎక్కుతాం బ్రో. డాన్ అన్న కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు కానీ. అండ్ అన్న కాస్త ముందుకు రాగానే మాకైతే శ్రీ బలరామ అవతారం సో మళ్ళీ ఉందన్నమాట. సో బలరాముడు అవతారం అన్న, 10 అవతారాల్లో ఇంకో అవతారం బలరాముడు అవతారం. సో ఇక్కడైతే
బలరామ అవతారం అయితే దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇది ఎన్నో అవతారం కూడా నేనైతే ట్రాక్ అయితే మిస్ అయ్యాను. మీరే చూడండి, మీరే చెప్పండి. సక్సెస్ఫుల్లీ మనం అయితే 2500 స్టెప్కి అయితే వచ్చాం. ఇంకా 1050 స్టెప్స్ అయితే రిమైనింగ్గా ఉన్నాయి. ఎలిగి పానీపూరి కావాలి శిరీష. మనకు ఇంకో అవతారం రాబోతుంది బ్రో. ఆ పైన పెట్టుంది కృష్ణుడు అవతారం. అదే చూసుకోండి మెట్లు కింద దిగే ఉన్నాయి. జాగ్రత్త. ఏదైనా మీరు రోడ్డు కింద నుంచి వచ్చి ఎక్కిన తర్వాత మీకైతే ఇక్కడ కృష్ణ అవతారం అయితే ఉంటుంది. సో ఇదే కృష్ణ అవతారం. ఓకే చలో అన్న పదండి. కృష్ణ అవతారాన్ని అయితే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ముందుకైతే కొనసాగుదాం. ఇంకా హార్డ్లీ 1000 స్టెప్స్ అయితే ఉంటాయి. అవి వేస్తే మనమైతే ఎక్కేసినట్టే కొండ. సో చలో. సో మీరు అది ఎక్కి పైకి రాగానే యూ విల్ గెట్ వేరే అవతారం. కల్కి అవతారం అనుకుంటా ఇది. కల్కి అవతారం. సో ఇక్కడ మీకైతే కల్కి అవతారం అయితే ఉంటుందన్న. సో చూడండి, కల్కి అవతారం మీకు చూడటానికి ఎలా ఉంటాడు కల్కి స్వామి. మీకు ఇదైతే మంచిగా కనబడుతుంది. అన్న మేమైతే ఎండకి చాలా దగ్గరలో ఉన్నాము. కల్కి అవతారాన్ని అయితే మేము అందరం దర్శనం చేసుకొని మ్యాక్సిమం అందరం కలిసిపోయాం, యునైట్ అయిపోయాం. లాస్ట్కి చైతుగాడు ఒక్కడే చాలా ముందు వచ్చాడు చెప్పాలంటే. మొత్తం సినిమాటిక్స్ తీసిన చైతుగాడే. మనం ముందుకు వచ్చినట్టయితే పెద్ద హనుమంతుడి విగ్రహం అయితే ఉంది. ఇదిగోండి అన్న పెద్ద హనుమంతుడి విగ్రహం. మీరు లోపలికి గంట అయితే కొట్టచ్చు అనమాట. అదిగోండి. ఇప్పుడు దాకా రోడ్డు వచ్చింది, రోడ్ వాక్ చేసాం. మోకాల మెట్లు, ఈ మోకాల మెట్ల మోకాల మీద అండ్ మళ్ళీ ఇంకొక మెట్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇది గోపురం అంట. ఓకే చలో బ్లాగింగ్ చేయొద్దు అని అంటున్నాడు కెమెరా. అదేముండదు చేసుకోవచ్చు. మళ్ళీ మెట్లు స్టార్ట్ అయినాయి అన్న. మళ్ళీ మెట్లు ఎక్కుతున్నాం. చలో అన్న ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయో తెలీదు, బట్ ఎక్కుతున్నాం. చాలా ఈజీగానే ఉంది. కానీ మా దాంట్లో బృందంలో కొంతమంది కాస్త వీక్లింగ్స్ ఉన్నారు. ఓ అమ్మ మేమే మరి కూర్చుంటున్నాం, వాళ్ళు కూర్చుంటలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అరే మనం అదే స్పీడ్లో వీళ్ళ గురించి ఆకుండా పూజ చేసేవాళ్ళం. మన గురించి ఆగేనా అంట. నిజంగా ఆగవునా? ఇందాక స్టార్టింగ్ మనిషిని అడుగు అసలు జంపలే ఎస్ఐ గారు వాళ్ళకి చలో అరే ఇటు ఇచ్చారా, అటుపీవు తెద్దాం. లేంటే అటుపీవు తీసుకుంటే పోదా. డబుల్ టాప్ చేశారా పోయిద్ది. ఎత్తుకుని ఎక్కడన్నా సైడ్ నొక్కు డబుల్ టాప్ చేశారు. నా వీడియో పోస్ట్ చేస్తాను. ఏంటన్నా ఇక్కడ ఏదో మంచి వనంలాగా ఉందన్న. పాము మీద నాట్యం చేస్తున్నట్టు ఉంది. నీట్గా మర్రి చెట్టు వేసి చాలా బాగుంది, గార్డెన్ లాగా. ఎలా లేదు కానీ మీకు 2800 స్టెప్స్ సంథింగ్ దగ్గర వచ్చింది. చెప్పండి. ఇది చాలా చీటింగ్ బ్రో. ఇది 3300 మెట్లు అని చెప్పి 2500 దాటిన కాడి నుంచి మెట్టే అవ్వట్లే. ఇంత పెద్ద దూరం పెట్టారు, 1 కిలోమీటర్ దూరం పెట్టి దాన్ని మెట్టు అన్నారు. నిజంగా అయిపోతాయిలే, 1500 మెట్లు అయిపోయినాయి అంటే ఇంకా గంటలు అయిపోతాయి అనుకుంటున్నాం. గంటన్నర కదా 2 గంటలు అయింది. ఇంకా 3000 మెట్టు దగ్గరికి కూడా రాలేదు. కనీసం 2800లోనే ఉన్నాం. స్టార్టింగ్ చాలా త్వరగా అయినాయి. స్కామ్ అయిపోయాం మేము. స్కామ్ ఏం లేదు, ఊదేస్తాం అనుకున్నాం 1500 మెట్లు ఎక్కగానే. అప్పుడు తెలిసింది ఒక్కొక్క మెట్టు కిలోమీటర్ ఉంటుందని. తర్వాత మీరు కూడా ఇలాగ అవ్వకండి, తెలుసుకుంటారండి ముందుగా. ఐ మీన్ కొద్దిగా కష్టమే అన్న, మోడరేట్ డిఫికల్టీ. మీకు మరీ అసలు లెగలేం
పడుకుని పోతాం అన్నంత డిఫికల్టీ లేదు కానీ పర్లేదు, యావరేజ్ మోడరేట్ డిఫికల్టీ. మా ఎవరికైతే చెమటలు పట్టేసి ఆవేశం వచ్చే అంత ఎక్కువ ఇది లేదు. ఓకే అన్న, ఇంకోటి చూడండి, ఈ విధంగా మీరైతే రోడ్డు మీద ట్రాన్సిషన్ అయితే అవుతారు. బట్ అన్న వీళ్ళు ఫుట్పాత్ వేసారు కదా, ఈ ఫుట్పాత్ అయితే మంచి రాయి వాడారు అన్న. ఈ రాయి మీద నడుచుకుంటూ వెళ్ళాలంటే మీకు అంత కొట్టుకుపోదు. అండ్ మీరు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, నీట్గా వ్యూస్ అయితే ఉంటాయి. ఓ మంచి చెరుకు వస్తే చాలు, కానీ బళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి, చూసుకోండి ఓకేనా. అన్న ఇక్కడ మీకు వచ్చినట్టయితే కనుక గోపురం అయితే ఉంది. ఇది మోకాలి మెట్టి ఇదంట. అరే స్టెప్ నెంబర్ పీకేసారు ఎవడో శాడిస్ట్ నా కొడుకులు రా. అండ్ ఇదిగో అన్న మోకాళ్ళ మెట్ల గోపురం సంథింగ్ రా. మోకాళ్ళతో ఎక్కుతారా ఏంటో 10 ఎక్కచ్చా? మొత్తం ఎక్కాలా బ్రో? 10 ఎక్కితే చాలా ఏంటో. మామూలుగా లేదుగా బాయ్. అదే కదా బాయ్. అది మోకాల మీద ఎక్కటం అంటే సినిమానే. అదే కదా మరి. 9 బ్రో. లిటరల్లీ దిస్ ఈజ్ వే టు హార్డర్ బ్రో. చాలా హార్డ్గా ఉంది మామ. రాకేష్ బ్రో ఎలా ఎక్కేసారో అన్ని చాలా హార్డ్. నా మోకాలు చాలా వీక్ ఉన్నాయి ఇలా అయితే. చలో లెట్స్ గో. నేను 9 ఎక్కాను, మొత్తాన్ని ఎక్కలేకపోయాను. చాలా కష్టంగా ఉంది. మేము ఎక్కువ వాక్ చేసి వచ్చాం అనుకుంటా, అందుకే ఎక్కలేకపోతున్నా. లేదంటే ట్రై చేస్తే ఎక్కచ్చు అనుకుంటా. చలో లెట్స్ గో. అండ్ ఇంత ఎక్కిన తర్వాత మనకైతే ఇక్కడ 3000 మెట్ అన్న. ఫైనల్లీ 3000 స్టెప్స్. చలో ఏంటి బ్రో 3000 స్టెప్స్, ఇంకా 500 ఉన్నాయి. 500 ఇంకా 350 ఉన్నాయి. 3,500 చేస్తారు మీరు. 3,350 ఫ్రెష్ చేసిన వీలవుతారు ఎందుకు బ్రో? స్టెప్స్ పదండి కంటిన్యూ. రూమ్ అయితే మాట్లాడారంట, మెసేజ్ వస్తుంది కదా ఇక్కడ. ఇంకా 17 minutes 850 meters అన్నారు రా. పదండి బ్రో. నమ్మండి బ్రో, గూగుల్ చెప్పింది బ్రో. గూగుల్ తల్లి నిజం చెప్పుద్ది బ్రో. గుడికి చివరికి 3200 స్టెప్కి అయితే వచ్చామన్నా. చలో ఓన్లీ 350 మోర్. పదండి 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 కూర్చోండి. పద అన్నా ఇంకా 150 మెట్లు అంతే అన్న ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ 150 స్టెప్స్. చలో అన్న పదండి. లాస్ట్ 150 స్టెప్స్ ఎక్కేస్తున్నారు రాకేష్ అన్నోళ్ళు, మేము కూడా ఎక్కేస్తున్నాము. చలో లెట్ us go. జస్ట్ 50 more steps. గోవిందా 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 గోవిందా. అయ్యింది గాయ్స్, ఫైనల్లీ అలిపిరి మెట్లు లాస్ట్ అండ్ ఫైనల్లీ పూర్తి చేసుకోబోతున్నాం అన్న. చూడండి మీరు, జస్ట్ కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. అవార్డు వస్తే ఎక్కుతాను అని చెప్పానన్న. మెట్లు ఎక్కి స్వామివారి దగ్గరికి అయితే వచ్చాము. ఫైనల్లీ
లాస్ట్ 10 steps of 3,500 something steps. So ఇదిగోండి ఫైనల్గా దీస్ ఆర్ ద ఫైనల్ స్టెప్స్. ఫైనల్గా కొబ్బరికాయ కొట్టున్నామన్నా. ఇదేనన్నా ఫస్ట్ నమో నారాయణ పెట్టు మరొక మంచిదే. చలో అన్న, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అవార్డు వస్తా అని చెప్పాను. నెక్స్ట్ స్వామి చేతుల్లోనే ఉంది దర్శనం ఇప్పించడం. మిగతా ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదన్న, ప్రతి ఒక్కళ్ళు దర్శనం అయితే ఇచ్చారు. మాకు పిలుచుకొని ఇంకా సేవలు చేయించుకున్నారు. స్వామివారిది ఒక్కటే ఇంకా పెండింగ్. రూమ్స్ కూడా దొరకలేదంట రూపేష్ వాళ్ళకి. సో పదండి, ఇప్పుడు రూమ్స్ దొరికితే మనం వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పట్టు పంచ షర్టు వేసుకొని దర్శనంకి వెళ్దాం. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలిపిరి మెట్లు. బాయ్ బాయ్. కేవలం నా ఒళ్ళు అసలు బాడీ ఏమి సహకరించకపోయినా కానీ నేను తిరిగాను. మీరు నీట్గా స్వామివారిని చుట్టూ ఉన్న ఆలయాల్ని వాటిని చూసుకోండి. ఓకే, తిప్పేస్తున్నాను. స్వామివారు అన్నీ చేయించుకుంటున్నారు మాతో. అండ్ ఇప్పుడైతే మనం అయితే శ్రీకాళహస్తి అయితే వెళ్ళబోతున్నాం.